రెండే ట్వీట్స్ తిప్పుతున్నారు. ఏంటంటే భారతీయ సిమెంట్ లో బూడిద కలిపారని పెనాల్టీ కట్టిన భారతీ రెడ్డి గారు కదా, పెనాల్టీలు కట్టలేదా? మీరు హెరిటేజ్ మీద వేయొచ్చు, మీరు మాత్రం నోరు టక 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 మీకు అబద్ధాలు పలుకుతాయి, మీకేమో అబద్ధాలు చెప్తూ ఉంటారు. అందరి మీద ఎంత అవలీలగా అబద్ధం ఆడతారంటే, ఇందాక ఏదో డాన్స్ అండి, నిన్నేదో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరో లేడీ డాన్స్ వేస్తే రేణుకా జెట్టి నువ్వేనా అని పెడితే, కాదు సారీ బై మిస్టేకన్ భారతీ రెడ్డి అనుకుంటా మర్చిపోయారని పెడితే, దాన్ని కూడా నేనేదో భువనమ్మ గారి పేరు పెట్టానని చెప్పి తీసుకొచ్చి నాకంట నేను నిరుత్సాహంతో భువనమ్మ గారి పేరు పెట్టానంట. నాకేం పనయ్యా మా భువనమ్మ పేరు పెట్టుకోవడానికి? మీరే చెప్తే ప్రజలు నమ్మేస్తారా? చెప్పండి. అంటే భూమా కరుణాకర్ రెడ్డి గారు ఒక తెనాలి లెటర్ అని చెప్పి తీసుకొచ్చి నమ్మితే ప్రజలు నమ్మేశారు. నా ఫోటో తీసుకొచ్చి పెడితే ప్రజలు నమ్మేశారు అనుకుంటున్నారా? చెప్పు తీసి కొడతారు ప్రజలు ఈసారి ఓట్లు అడగడానికి వెళ్తే. ఒక ఆడపిల్లకే మర్యాద ఇవ్వట్లేదు మీరు, రేపొద్దున మా పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి, మా పరిస్థితి అయినా ఇంతే బజారుకి లాగుతారు కదా. ఇంత పలుకుబడి ఉండి ఇంత ఉండి మా నాన్న పేరు కూడా తీసుకొచ్చి పెడుతున్నారు, మా నాన్నగారి పేరు నేను ఏదో పాడు చేస్తున్నానని. మీకెందుకు అంత దిగులు? మీరేం బాధపడమాకండి, మా నాన్నగారి పరువు నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నిజంగా చెప్తున్నా, మీరెవరో ఓపెన్గా వస్తే జనాల్లోకి వస్తే మాట్లాడుకుందాం, అంతేగాని సోషల్ మీడియాలో ఊరు పేరు తెలియని వాడు నా కొడుకు ఫోటోని అడ్డం పెట్టుకుని వాడు చెప్పే మాటల్ని నిజాయితీగా వాడి ఫోటో కూడా పెట్టుకుని చెప్పుకోలేని వాడు చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారా? దాని గురించి నేను ఎంతసేపు నేను మాట్లాడాలా? అవసరమా నాకు? చెప్పండి. సో వ్యవహారం మీద వెళ్తే బాగుంటుంది, ఆడపిల్లల జీవితాల మీద బతుకుల మీద వెళ్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికే తగులుతుంది ఆ పాపం. జగన్మోహన్ రెడ్డికి తగిలి మరి ఆయన పిల్లలకే తగులుతుంది. మరి ఆలోచించుకోండి, మీరు చేసే పనులు, మీరు చేసింది ఏదైనా రిఫ్లెక్ట్ జగన్మోహన్ రెడ్డి అవుతుంది అయ్యా, మీ ఇష్టం. సో ఆడపిల్లలు జాగ్రత్త, జగన్మోహన్ రెడ్డి అండ్ కో నుంచి జాగ్రత్త. ఆడపిల్లలకి భద్రత లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల.